ఏంటి నమస్కారం. నమస్తే అమ్మా. పోలీస్ కదా. నమస్కారం. మా గ్రామానికి వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. సంతోషం అమ్మా. వెరీ నైస్. ఏం చదువుకున్నా పోలీస్? చదువుకోలేదు సార్. చదువుకోలేదు. నువ్వమ్మా? సెవెంత్ క్లాస్ సార్. నువ్వు చాలా త్వరగా చదివావు. సార్ మేము డైలీ వేటకెళ్ళి మా తాతల తండ్రుల నుంచి కూడా మేము వేటకెళ్తాం. ఇక్కడి నుంచి వెళ్తారా? ఇక్కడ నుంచి సార్ నైట్ 1 గంటకి నేసి వెళ్ళడం జరుగుతుంది సార్. ఎంతమంది ఉంటారు ఈ ఊర్లో? ఊర్లో 600 కుటుంబాలు ఉన్నారు సార్. ఎంతమంది వేటకి పోతారు? 600 కుటుంబాలు కూడా అందరూ పోతారు సార్. ఇంటికి ఒకరు పోతారా? అందరూ పోతారు. ఇంటికి ఒకరా? ఇంటికి ఒకరు, ఇద్దరు, ముగ్గురు ఉంటారు సార్. ఇద్దరు ముగ్గురు కూడా ఉంటారా? సార్ ఈ మధ్య కాలంలో కొంచెం ఇవన్నీ పడవలు వచ్చిన తర్వాత మీకు అన్ని కమ్యూనికేషన్ పెరిగిన తర్వాత ఇంకా యాక్సిడెంట్లు ఎక్కువ అవుతున్నాయి, తగ్గాయా? కొంచెం తగ్గదు సార్. మామూలుగా తగ్గే కొంచెం జరుగుతున్నా సార్. ఇంకా కూడా ఉన్నాయి. ఈ మోటార్ బోట్ల మాత్రం ఇప్పుడు ఈ టైంలో మాత్రం రప్పుకుంటారు సార్. ఈ టైంలో బాగా రఫ్గా ఉంటుంది. రప్పుకుంటారు సార్. రప్పుకునేటప్పుడు వెళ్ళేటప్పుడు ఏంటంటే మనకి నష్టపరం జరుగుతుంది సార్. పర్టికులర్ టైంలో ఎక్కువగా సీ రఫ్గా ఉంటుందా? అంటే సీని బట్టి ఉంటుందా, డేని బట్టి ఉంటుందా? గాలి వల్ల ఎక్కువ రప్పుకుంటారు సార్. దాన్ని బట్టి ఏంటంటే మేము వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడితే ఒక్కోసారి బాల్తో కొట్టదు సార్. తెప్పు బాల్తో కొట్టడం వల్ల దెబ్బలు కూడా తగులుతాయి సార్. దాన్ని బట్టి ఏంటంటే మాకు ఫిషింగ్ హార్బర్ ఉంటుంది సార్. అదేమా ఇప్పుడు రెడీ అయిపోతుందేమ్మా, తొందరగా రెడీ అయిపోతుంది, చేస్తున్నాం. అది అయిపోతుంది, అది వస్తుంది. అది వస్తే మీకు కొంతవరకు వెసులుబాటు వస్తుంది. చేద్దాం. ఏంటమ్మా? అదేమ్మా అన్ని కనుక్కోవడానికి వచ్చాను. అన్ని విషయాలు కనుక్కొని ఏ విధంగా పరిష్కారం చేయాలి, ఏం చేస్తే మళ్ళీ మీ జీవితాల్లో మార్పు వస్తుంది, మీ కష్టాలు తీరుతాయని కనుక్కోవడానికి వచ్చాను. ఈరోజు ఏదైతే మత్స్యకారుల సేవలో అని చెప్పి డబ్బులు 20,000 వేస్తున్నా మీ అకౌంట్లో. అయితే నేరుగా రావాలి, మిమ్మల్ని చూడాలి. ఒకప్పుడు నేనే దీన్ని ఇంట్రడ్యూస్ చేశాను, అప్పుడు కూడా నేనే చేశాను. అప్పట్లో చూశాను అవన్నీ. అందుకే ఇప్పుడంతా వచ్చి ఇవన్నీ కూడా చేయాలని వచ్చాం. ఏంటయ్యా ఎన్ని పడ్డాయి? తక్కువ ఎక్కువ? చాలా తక్కువ కదా. చిన్న బోట్ మీద వెళ్ళారు. నైట్ 1 గంటకి వెళ్ళాం సార్. ఉదయం 11కి వచ్చాం సార్. పడదు సార్. ఎల్లంటి వాళ్ళు వస్తాము రావు తెలియదు సార్. కరెక్ట్ బతుకుందా ఇది? అంటే పడినప్పుడు బతికుంది సార్. మేము నాగేగా మేధ వేసినప్పుడు వాటర్ అందుకు సార్ చనిపోతుంది సార్. అంటే మామూలుగా మీరు పట్టినప్పుడు అట్నే బతికే రావా? అంటే నీటిలో ఎక్కువసేపు ఉండడం వల్ల కొన్ని చనిపో వస్తాయి సార్, కొన్ని బతికి వస్తాయి సార్. అది బతికొచ్చిన కూడా బయట వచ్చి దాంట్లో ఏమి బాక్స్ కానీ ఉండవా మీ దాంట్లో? బాక్స్ ఉంటుంది సార్. చిన్న బోట్ లో ఉండదు, దాంట్లో వేసుకుంటారు. అంటే నువ్వు దీనికి వలల్లో కూడా మీకు అంతా అందులో తాగుతారా? నాకు అర్థమైందమ్మా. ఇప్పుడు నువ్వు మధ్యలో లాగుతున్నావు ఏంటా? ఈ వల బాలే కదా, ఈ వల బాలే కదా. నాకు అర్థమైంది. వల కరెక్ట్ గా ఉందా? మళ్ళీ దీంట్లో పండగ కూడా వెళ్ళిపోతుంది బయట. చిన్నవి వెళ్ళిపోతాయి కదా. అదే అడిగేది. దీనికి వల ఉంది సార్. దీనికి వల ఏ సీజన్ పెట్టి అవ్వాలి వేస్తాం సార్. ఇప్పుడు ఈ సీజన్ సార్, ఈ సీజన్ ఇవి ఉంటుంది సార్. ఈ రోపలు ఉంటాయి, ఇవి వేస్తాం. ఏం సీజన్ అప్పుడు అవ్వాలి ఆట ఆడుతుంది సార్. అది జోగా బాల్ అనేది ఇంకోవాలి సార్. సార్ మనకి ఫిషింగ్ హార్బర్ ఉంటే కొన్ని బాధలో తగ్గుతుంది సార్. అది కొంచెం అధిక వేగంలో తయారవుతే మాకు కొంచెం ఇబ్బందులు అనేవి తగ్గుతాయి సార్. అంటే మన ఊర్లో ఈ ఫిషింగ్ హార్బర్ నుంచి ఎంతమంది పనిచేస్తారు? ఈ హార్బర్ నుంచి ఒకవేళ హార్బర్ వచ్చిందనుకో,
పక్క గ్రామాలు కూడా ఇక్కడికి వచ్చి బతకడానికి అవకాశాలు ఉన్నాయి. ఇదికే వస్తారు అప్పుడు. ఇక్కడికి వస్తారు సార్. పక్క గ్రామాలు మొత్తం ఇంకా ఇక్కడికి వచ్చి బతకడానికి అవకాశం ఉంది సార్. ఫిషింగ్ హార్బర్ తయారైంది. హార్బర్ వస్తే దీనికంటే అదనంగా మనకి ఏమొస్తుంది? అదనంగా అంటే సార్ మనకి ఇబ్బందులు ఉండవు సార్. వెళ్ళడానికి ఇబ్బంది ఉండదు, రావడానికి సేఫ్టీ ఉంటుంది. ఏ టైం ఉంటుంది, రావచ్చు పోవచ్చు. కెరటాలు అనేవి ఉండవు సార్. నైట్ 2 గంటకి వెళ్తాము, వెళ్ళేప్పటికే మాకు అవతలకి వెళ్ళేప్పటికే 3 అయిపోతుంది సార్. 2 గంటకి వెళ్ళాము, ఇక్కడ ఈ మధ్యనే 3 అయిపోతుంది. ఈ కెరటాల వల్ల వెళ్ళము అంతవరకు వెళ్ళిపోతుంది సార్. అదే వెళ్ళవద్దు, ఈ సరువులో వెళ్ళిపోతాం సార్. మేము వెళ్ళిపోవడం వల్ల మాకు చేపకు రేట్ వస్తుంది సార్. హార్బర్ నేపథ్యం వల్ల చేప ఏం చేస్తామంటే మేము తెచ్చి ఒక సాగు కిరానికి ఇచ్చేస్తాం సార్. చేప ఇచ్చి అదేంటి మాకు చాలా తక్కువ రేట్ ఇస్తాడు. అంటే ఇప్పుడు మీరంతా కూడా ఒక అగ్రిమెంట్ చేసుకుంటారా? ఈ బోట్లు వాళ్ళు ఇవ్వడం, మళ్ళా తిరిగి వాళ్ళకి చేపలు ఇవ్వడం, సార్ తర్వాత అనేవి వాళ్ళు కొనేసి మాకు ఇస్తారు సార్. ఈ తెచ్చిన చేపలు అనేది వాళ్ళకి మేము ఇవ్వాలి సార్. వాళ్ళు ఏ రేట్ ఇస్తారు? ఆ రేటు వాళ్ళు అక్కడ అమ్ముకొని సగం సగం మాకు ఇస్తారు. శ్రీకాకుళం తీసుకెళ్ళిన తర్వాత అక్కడ 900 ఉంటే మాకు 450 అని ఇస్తారు. అంతే సార్. అంటే వాళ్ళకి ఏమన్నారు అడిగితే మాకు వెళ్ళడానికి రానికి ఛార్జీలు అన్ని ఖర్చులు ఉంటాయి కాబట్టి మీకు ఆ రేట్ ఇస్తున్నామని వాళ్ళు అన్నారు సార్. మనకి ఫిషింగ్ హార్బర్ ఉంటే అదే ఆ మార్కెట్ ఇక్కడే ఉంటుంది సార్. ఆ రేట్ అనేది మనకు వస్తుంది సార్. అది చెప్పినట్టు సార్ మాకు వైసీ ప్యాట్ రెండు అందుబాటులో లేదు సార్. ఎవరో కొనుక్కొని ఓన్లీ కొనుక్కొని పట్టుకెళ్ళి వైస్ ప్యాట్ అందుబాటు లేదు. వైస్ కిలోమీటర్ 30 కిలోమీటర్లు సార్. అప్ అండ్ డౌన్ ఒక వైపు 30 కిలోమీటర్లు, నెక్స్ట్ అవైతే 30 కిలోమీటర్లు. ఇలా 2 గంటల సేపు పట్టేస్తుంది. రేపు చేపలు ఏం చేస్తుంది, పాడైపోతుంది. దాన్ని బట్టి ఎవరు కొనుకారు, మేము తెచ్చి సాగుకారులకి ఇచ్చేయాలి. వాళ్ళు ఎంత ఇచ్చి మేము అంత తీసుకోవాలి. మాకు వల్ల బోట్లు. అందుకే అన్ని సమస్యలు అర్థం చేసుకుంటున్నాను. ఏం చేయాలి నేను చేస్తాను. ఇప్పుడు హార్బర్ ఎంత ఒడికి తయారైస్తారు, హార్బర్ తయారు కావాలి మీకు ఇక్కడే. పంచాయతీ కూడా ఉపయోగపడుతుంది సార్. ఇప్పుడు మీ అవగాహన ప్రకారం ఇక్కడ హార్బర్ వచ్చి ఇక్కడే మీరు అమ్ముకునే మార్కెట్ వచ్చి ఐస్ ఫ్యాక్టరీ కూడా పెట్టి అదే మాదిరిగా మీరు తీసుకొచ్చిన తర్వాత ఫ్రెష్గా తీసుకొచ్చి అన్ని వస్తువులు కనిపిస్తే ఇప్పుడు వచ్చే డబ్బుల కంటే ఎంత ఎక్కువ వస్తుంది సార్? ఇప్పుడు వచ్చేది ఏమంటే కాదని సగం సగం ఎక్కువ వస్తారు. 50% ఎక్కువ వస్తుంది. 50% ఎక్కువ వస్తారు. అందరూ కూడా జీవిస్తారు. అందరూ కూడా బాగా హ్యాపీగా ఉంటారు సార్. ఇప్పుడు అంటే బాగా బతుకుతారు కదా దీని మీద. అలలో పెమ్మల వల్ల కొంతమంది వెళ్ళదు సార్. ఆవేశం అంటే పొట్ల పెట్టిన వేజ్ అయిపోయిన గట్టి ఇప్పుడు వెళ్ళదు సార్. ఇప్పుడు అదే కానీ హార్బర్ ఉంటే ఫిషింగ్ హార్బర్ ఈ అలలు ఉన్నా కూడా వెళ్ళొచ్చు, లోపలికి పోతే ఈ అలలు ఉండవు. అంతే కదా? అదే మాకు ఇబ్బంది ఉండదు. ఇప్పుడు కొద్దిగా బాగుంది సార్. పెద్ద అలలు వచ్చేది ఎక్కడి నుంచి అంత దూరం వెళ్ళిపోతుంది సార్. అది నోకి వెళ్ళినప్పటికి అక్కడికి వెళ్ళినప్పటికి చాలా టైం పెట్టేది. చేపల దగ్గర ఇయ్యాలంటే చాలా టైం పెట్టేది సార్. ఏం చేయాలో చేద్దాం, అన్ని చేస్తాను. నేను అర్థం చేసుకుంటున్నా. దీన్ని మార్పులు ఎటు తేవాలి. మత్స్యకారులు ఎప్పుడూ తెలుగుదేశంతో ఉన్నారు. అందుకే నేను కూడా మీరు ఎప్పుడు వచ్చినా గవర్నమెంట్ మీకోసం పనిచేస్తూనే ఉన్నాం. మనం తీసుకొచ్చిన నిర్ణయాలు ఇవన్నీ కూడా ఎన్నో మార్పులు తీసుకొచ్చాం. చేయాలి మళ్ళా ఈసారి వచ్చాం. ఈసారి అన్ని చేస్తాం. మిమ్మల్ని బాగు చేస్తాను, చేద్దాం, చేపిస్తాం. సంతోషం. మిమ్మల్ని చూశాను, నేరుగా చూసి మీతో మాట్లాడుతున్నా. చాలా సంతోషం. మీకు ఎంతమంది పిల్లలమ్మా? ముగ్గురు. ఏమేం చదువుతారమ్మా? పాప 10th అయింది సార్. బాబు 9th కి వెళ్తారు. ఇంకో పాప 8th క్లాస్ కి వెళ్తారు సార్. ఓకే. పనికి గంట వెళ్ళను సార్. ఇప్పుడు పిల్లలు మా ఆయన తెచ్చిందే మీ తల్లి 5 తింటాం సార్. ఓన్లీ అని ఇచ్చారు సార్ మాకు. ఆ ఇల్లు సరిపోవట్లేదు సార్. అంటే ఒక రూమ్ అయిపోయి పిల్లలతో ఇబ్బంది పడుతున్నాం సార్. నేను ఆ ఇల్లు ఎన్ని కట్టించమంటానమ్మా బాగా? మీకేం అనుమానం అక్కర్లా. అదే మరి ఇప్పుడు మీకు తల్లికి వందనలు కూడా డబ్బులు వస్తాయి పిల్లల చదువులకి. రెండోది మీకు అందరికి కూడా 20,000 ఇప్పుడు వస్తుంది. అన్ని చేద్దాం. వేటకి వెళ్ళేటప్పుడు ఆ వేటని చేపలు స్టాక్ లేకపోవడం వల్ల ఏంటంటే కొన్ని చేపలు పాడైపోతాయి సార్. ఆ చేపల్ని కొనుక్కుంటారు సార్. కొనుక్కొని కొనుక్కుంటారా? అమ్ముతారు సార్.
అవ్వండి. ఉప్పు పెట్టేసి ఒక రోజు ఉంచేసి రెండు రోజుల పాటు ఎండబెడతారు సార్. ఎండబెట్టేసి అవి 2 రోజుల తర్వాత 4 రోజుల తర్వాత మళ్ళీ పట్టుకుంటూ వెళ్ళి విలేజ్ అంటే వెళ్ళి అమ్ముతారు సార్. అమ్మేసి ఏమ్మా ఏంటి బాగున్నారా? నీ పేరేంటి తల్లి? నీ పేరమ్మా? సీతమ్మ. నీ పేరమ్మా? పేరమ్మ. ముగ్గురు కలిసి చేస్తున్నారా? ఒక్కొక్కరు ఇది ఇది ఎవరిది? ఇది లేవు, ముగ్గురు కలిసి కొనుక్కున్నారు. ఇప్పుడు ఎంత అమ్మా ఇవి అన్ని ఎంత కొన్నారు? 10,000 అయిందా? ఇప్పుడు ఈ చేపలన్నీ ఎట్లా చేస్తారమ్మా? ఇది ప్రాసెస్ ఇది ఎట్లా చేస్తారు? మొదటిగా కట్ చేస్తారు. దీంట్లో ఏమైనా క్లీన్ చేస్తారా? ఇవన్నీ కూడా అతి చేస్తారు, అది చేస్తారు. అది తీసేసి దీనికి ఏం చేస్తారు? మళ్ళా ఉప్పేస్తారు. గట్టిగా ఎండబెట్టేసి ఉప్పు కొట్టేసి నీటిలోని మళ్ళీ 2 రోజులకి తీసేసి ఆరబెడతాం. ఎన్ని రోజులు ఆరుతుంది? 3 రోజులు 4 రోజులు పడతాయి. 3 రోజులు పడుతుంది. ఎన్ని గంటలు? ఒక్కొక్క రోజుకి ఎన్ని గంటలు? ఉదయం నుంచి సాయంత్రం వరకు పెడతారా? అది బాగా ఎండిన తర్వాత తీసుకెళ్ళి పట్టుకెళ్ళి పల్లె వెళ్ళిపోతాం. పల్లెల్లో అమ్ముతారు. ఇప్పుడు మార్కెట్ ఉందమ్మా వీటికి? ఇక్కడ కాదు, ఊర్లో ఉందా? కొంటున్నారా? ఎవరిళ్ళకెళ్ళి వాళ్ళు అమ్ముకోమే, తిరిగి అమ్ముతారు. మోసేసి తిప్పేసి అమ్మడమే. మీరే వెళ్తారా? వేరే వాళ్ళు పంపిస్తారా? మళ్ళీ మీరే వెళ్తారు. మరి మాకు ఇదే బాధ. మరి తల బాధలు వేసేసి పచ్చి చేప మోచి ఎండి చేప మోచి మాకు అంతా ఇదే బాధ. మాకు వచ్చింది పేద పరిస్థితి. నీకు ఎంతమంది మా పిల్లలు? నాకు ముగ్గురు. వాళ్ళు ఏం చేస్తారు? 2 ఆడవాళ్ళు, 7 సీరియల్ చదివినేది. నీకమ్మా? వాళ్ళు ఏం చేస్తారమ్మా? చచ్చిపోయాడు, బాబు ఉన్నాడు, ఏటకి వెళ్తాడు, 20 వెళ్తాడు, ఏటకి వెళ్తాడు. నీకు ఎంతమంది అమ్మా? వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఈ పైన ఎందుకు చదివించాల? నువ్వు చదివించలే కదా, నువ్వు తప్పు నీదే కదా. అప్పుడు చదువులు లేవు, మామ తిరగబడు కొట్టి చదివించి ఉండాలి. మరి చదివించలేకపోయాను. మరి ఉంటాయమ్మా పరిస్థితులు, ఉంటాయి. పరిస్థితుల నుంచే బయటకు రావాలి. ఇల్లు కట్టిద్దామా అవన్నీ చేద్దాం, కానీ మీలో కూడా అందుకే నేను వచ్చింది. ఎందుకంటే అందరినీ చూసి ఏం జరుగుతూ ఉంది, ఎట్లుంది, మీ పరిస్థితులు ఏంటి, ఏం చేస్తే బాగుపడతారు, అవన్నీ మాట్లాడడానికే వచ్చాను. ఇప్పుడు మీరు చూస్తే మొన్నటి వరకు 10,000 ఇచ్చేవారు. వేటకు విరామం ఇచ్చినప్పుడు తక్కువ డబ్బులు ఇచ్చేవారు. ఇప్పుడు నేను దాన్ని 20,000 చేశాను. ఇది నేను 2014-15లో ప్రారంభించాను. అప్పట్లో అంత మునిపి ఇచ్చేవాళ్ళు కాదు. అప్పుడే నేను వరలు పండించాను, తర్వాత డీజిల్ ఎన్ని ఇచ్చా, కన్సెషన్స్ ఇచ్చాను, బోట్లు కొనిచ్చాము, అన్నీ చేసాం. ఇప్పుడు మళ్ళా చూస్తున్నాను అన్ని. నేను ఏం చేయాలి వెనుకటి నాకు తెలుసమ్మా. తెలుగుదేశం అంటే మీరు ఎప్పటి నుంచో ఉన్నారు. తెలుగుదేశంకే ఉన్నారు, నాకు ఉంది. చేద్దామా. ఇప్పుడు ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం ఇది. అన్ని విషయాల్లో నేను శ్రద్ధ పెడతాను. నేను అక్కడి నుంచి రిలీజ్ చేయొచ్చు బటన్ నొక్కి కాదు, మిమ్మల్ని చూడాలి, మీ పరిస్థితులని అర్థం చేసుకోవాలి, ప్రభుత్వ యంత్రాంగాన్ని సిద్ధం చేయాలి, ఎట్లా మీ ఆదాయం పెంచాలి, ఏ విధంగా మీ జీవనోపాధి పెంచాలనో ఆలోచిస్తున్నా. చేద్దాం. ఇంకేం తల్లి? ఇంకేం? ఇల్లు కట్టిద్దామా? ఇల్లు కట్టిస్తాం. ఆ పాత ఇల్లు ఇప్పుడు కట్టిస్తాం. ఇళ్ళు అన్ని కట్టిద్దాం. మీరు ధైర్యంగా ఉండండి, చేద్దాం. మంచిదమ్మా. నమస్కారం అమ్మా. ఓట్లు మనం వేటకి వెళ్తాం సార్. వేటకి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు రప్పులు అయిపోవడం, ఒక్కసారి విరిగిపోవడం ఇలాంటి జరుగుతుంది సార్. ఇక్కడ రిపేర్లు ఇక్కడ చేస్తారా? చేసింది కూడా ఉంది సార్, మెకానిక్ కూడా ఉన్నారు సార్.
వాటర్ ప్రాబ్లం ఎక్కువ ఉంది. సార్ మంచినీళ్ళ ప్రాబ్లం కూడా ఉందమ్మా. వాటర్ అంటే వాటర్ దూరం నుంచి కొలీలు వచ్చినాయి రావు అందరం. ఉమ్. ఊరికేటంటే ట్యాంకులలో కట్టేసి వాటర్ కొంచెం బాగుంటుంది. ఏంటి నువ్వే చేస్తావా? నువ్వే చేస్తున్నావు. ఏంటి చెప్పు, ఏమేమి రిపేర్లు వస్తాయి? సముద్రంలోకి వెళ్తే ఉమ్. కెరటాలు ఎక్కువైతే ఉమ్. తిరగబడిపోవడము అలా జరిగితే మనుషులు దెబ్బలు తగలడము ఉమ్. అలాంటివి జరుగుతుంది. ఉమ్. మరి పెద్ద కెరట అయితే మామూలుగా ఇరిగిపోవడము అలాగా ఉమ్. అవుతుంది. ఉమ్. అయితే రిపేరింగ్కి వస్తే అలాగా చేయడమే ఉమ్. ఇలా చేయడమే అవుతుంది. ఉమ్. రా. ఎట్ట రిపేర్ చేస్తున్నావు? ఇవన్నీ ఏమేమి ఉన్నాయి? వీరి పనిముట్లు ఏమున్నాయి? అన్నింటికి ఎక్కువే పనిముట్లు బోట్లు మరి ఇవి తెప్పలు ఇవి కాదు, మోడర్న్ ఆధునికమైన పనిముట్లు ఉన్నాయా, పాతవే ఉన్నాయా? ఇవే ఉమ్. ఇవి పాతవే. పాతవే. ఇది కట్టరా? ఇది కట్ట ఇది పాలిష్రా? నీ కష్ట నష్టాలు ఏంటి దీంట్లో? అంటే మిషన్లు ఏవో కరెంట్ పవర్ ఎక్కువైతే ఆగిపోవడము అలాంటివి ఉంటాయి. దీని వల్ల ఏర్పాటు ఏంటంటే వేడి. దీనికి నీకు కళ్ళకు ఇది పెట్టుకున్నవన్నీ లేవా? పెట్టుకుంటూ ఇది వేడి ఎక్కువ, వేడి ఎక్కువ, చాలా ఎక్కువ. ఉమ్. దాన్ని బట్టి ఏంటంటే ఇది మినిమం ఇప్పుడు 2 లక్షలు అవుతుంది రిపేర్. ఇది రిపేర్ 2 లక్షలు అవుతుంది. 2 లక్షలు అవుతుంది సార్. ఇప్పుడు మనం వెళ్ళడం వల్ల రొక్క ఇవ్వడం మనం ఏం చేస్తుంటే అక్కడ తెచ్చేసి అక్కడ పెడతాం సార్. పెట్టిన తర్వాత మన మెకానిక్ వస్తారు సార్. వచ్చిన తర్వాత దీనికి రప్పులు. మీరు మెకానిక్ ఎక్కడి నుంచి మీరు? ఏ ఊరు? ఈ ఊరేనా? ఈ ఊరిని నేర్చుకున్నావు? పక్క ఊరుడివే? నేర్చుకున్నాడు సార్. నేర్చుకుంది. ఎంతమంది ఉన్నారు మీరు మెకానిక్లు ఇక్కడ? ఇంజిన్ మెకానిక్ ముగ్గురున్నారు. సార్ ఇలాంటి తెప్పలు కెరటాలు బొమ్మలు పడడం వల్ల ప్రాణాలు పోతాయి సార్. అదేమ్మా, నాకు అర్థమైందమ్మా. సార్ ఇంజిన్ బోర్డు ఉంటుంది రా. సార్. ఇవి చేపలను తెస్తాం సార్. చేపలను తెచ్చిన తర్వాత అంటే మన స్టాకర్లు ఉంటారు సార్. వాళ్ళు ఏంటంటే మన దగ్గర తీసుకుని అక్కడ స్టాక్ పెట్టుకుంటారు సార్. స్టాక్ పెట్టుకుని. నమస్కారం. నేను చేపల వ్యాపారం చేస్తాను. కారు బాగుంటాను సార్. బుడగొట్టుతాను. నువ్వు వ్యాపారం చేస్తావు? మా వాళ్ళ దగ్గర నేను చేపలు కొనుక్కొని ఐస్ పెట్టుకొని విశాఖపట్నం రేట్ బాగుంది. విశాఖపట్నం శ్రీకాకుళం అయితే శ్రీకాకుళం. మేము ఎక్కడ బాగుంటే అక్కడ ఇక్కడ ఆక్సిజన్ కొనుక్కొని మా వాళ్ళ దగ్గర కొనుక్కొని మేము వేసుకుంటాం. వేసుకొని 1 టన్ను అయిందనుకో బండి పెట్టి పంపిస్తాం. మాకు కొద్దిగా బాక్సులు ఎక్కువ ఉంటే సరిపోతుంది సార్. అంటే నువ్వు రీటైల్ హోల్సేల్గా ఎంతమంది ఉన్నారు మీరు కొనేవాళ్ళు? ఉన్నారు, ఒక 10 మంది ఉన్నారు. 10 మంది ఉన్నారు. ఈ బాక్సులు గెలుసులు మీరు పెట్టుకొని మీరే కొని మేమే పంపిస్తాం. మేమే పంపిస్తాం. మార్కెట్కి వాళ్ళు ఇక్కడికి వస్తారా, మీరు పంపిస్తారా? వాళ్ళు రారు, మేమే వెళ్తాం. ఎక్కడికి పోతారు? మేము శ్రీకాకుళం విశాఖపట్నం ఫోన్లో మాట్లాడతాం. ఎక్కడ రేట్ బాగుంటే అక్కడే వేస్తాం. మీకు వెహికల్స్ వేసుకొని మీరే వెళ్తారు? మేమే వెళ్తాం. అక్కడ పోయి డిస్పోజ్ చేసి మళ్ళీ వస్తారు? మళ్ళీ వస్తాం. ఓన్లీ విశాఖపట్నం అండ్ శ్రీకాకుళం రెండు ప్లేసులకి పోతారు? విజయనగరం, ఆంధ్ర వలస ఎక్కడ ఏ వెళ్తే ఆ సేవ 4-5 దీంట్లో. దాని తాలూ మెటీరియల్ కూడా సార్. అలాగే మేము ఇంజిన్ బోర్డు వెళ్తాం సార్. ఎన్నిసార్లు వస్తాయి రిపేర్లు ఇవన్నీ నీకు? ఎన్ని ఉన్నాయి మొత్తం బోట్లు ఈ ఊర్లో? మాకు సార్ ఇంజిన్ బోట్లు అయితే 40 ఉన్నాయి సార్. మామూలుగా ఇలాంటి బోట్లు అనుకుంటే ఒక 70 ఉన్నాయి సార్. నీకు ఫుల్గా పని ఉంటుందా? ఫుల్ కంటే నెలకి ఒకసారి ఇలాగ ఉంటాయి, రిపేర్ వస్తేనే ఉంటాయి. ఏంటా ఏం చేస్తున్నావు? సార్ మెకానిక్ సార్. నా పేరు కార్ రాంబాబు. ఏమేం చేస్తున్నావు? సార్ ఇంజిన్ అయిపోతే ఏరిప్పాలి సార్. ఏరిపితే డీజిల్ పాస్ అయిన డీజిల్ కొంచెం బయటకు వదలదు సార్. బయటకు వదిలిన స్టార్ట్ చేస్తే స్టార్ట్ అవుతుంది సార్. అలాగని చెప్పేసి బేరింగ్ కొట్టినాక సార్ చెప్పాలి సార్, జిప్ చెక్ చేయాలి సార్. ఆ జిప్ చెక్ చేస్తే బేరింగ్ పొందితే మనకు తెలుసు సార్. కొంచెం టైట్గా ఉంటుంది సార్. చాలా టైట్గా ఉంది. అవును సార్, టైట్ లేకపోతే ఈ కెరటాలు పడి లూజ్ అయిపోతుంది సార్. దాన్ని బట్టి ఫుల్ టైట్లో పెడతారు. అవును సార్. అది ఇప్పటికి మళ్ళీ ఒక బిట్ ఉంటుంది సార్. బిట్తో వచ్చేస్తారు. మన ఇవన్నీ కూడా డీజిల్ ఇంజిన్స్ వారిగానే కదా? అవును సార్. అవును సార్. అదే మెకానిజం కదా?
సార్ ఏంటంటే ఇంజిన్ ఫేర్ పార్ట్స్ ఇక్కడ దొరకడం వల్ల యాటకాలు చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. అది శ్రీకాకుళం దొరుకుతుంది సార్. అది యాటకాలు చాలా ఇబ్బంది అయిపోవడం వల్ల నేను ఇక్కడ ఇంజిన్ ఓపెన్ చేసి అక్కడ పంపించడం వల్ల వాళ్ళు వచ్చి రావడం ఒక సైడు 30 కిలోమీటర్లు, రెండు సైడు 60 కిలోమీటర్ అవుతుంది. రావడానికి ఇబ్బంది పడుతున్నారు సార్. ఇక్కడ అదని చెప్పేసి ఆటకాలు ఏమైనా నన్ను ఏమంటే ఫేర్ పార్ట్స్ మీరు పెట్టండి అని అంటున్నారు సార్. పెట్టలేకపోతున్నారా? కాకపోతే కొంచెం ఆర్థిక ఇబ్బంది అయిపోవడం వల్ల చెప్తాను, ఏం చేయాలి చెప్తాను, చెప్తా సార్. ఇప్పుడు వల్ల లీడ్ వేస్తాం సార్, వాళ్ళు రిఫైర్లు అయిపోతుంది సార్. ఒడిసి మళ్ళీ వాళ్ళు తయారు చేసుకోవడం కూడా మేమే సార్. ఏంటా వాళ్ళు తయారు చేస్తారు. కుడుతున్నారా? రిపేర్లని కుడుతున్నారు. ఎక్కడికక్కడ కూర్చొని ఎక్కువగా కొడతాం సార్. కూర్చొని ఎక్కి కడుతాం. ఎక్కువగా కూర్చొని. అందరికీ ఐడియా ఉంది ఇది, ఈ పని అందరూ తెలుసుకోవాల్సిందే. మీ నెట్ మీరు చేసుకోవాల్సిందే. బట్టలకైతే టైలర్ ఉన్నాడు కానీ మీ నెట్కి మాత్రం మీరే, వాళ్ళకు మాత్రం మీరే చేసుకోవాలా. ఈ ప్లేస్ లో కూర్చొని అందరూ చేసుకుంటారు ఊర్లో వాళ్ళందరూ ఇక్కడే. సగం మందికి మామూలు కొందరు వ్యాన్లో కూర్చుంటే వాళ్ళు వ్యాన్లో నేడలో కూర్చుంటే నేడలో వాళ్ళు కొడుతుంటారు సార్. ఇది ఒడిసిలో ఉండడం వల్ల సార్. ఇది ఎన్నిసార్లు రిపేర్లు వస్తుంది? ఇది అంటే సముద్రంలో పోతానే మళ్ళీ వస్తుందా? మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలా, మళ్ళీ చేసుకొని మళ్ళీ రెడీ చేసుకొని మళ్ళీ పోవాలి. నైట్ 1 గంటకి వెళ్తాం సార్ వేటకి. వెళ్ళే టయానికి సీట్లోటి ఎక్కడ పడ వేస్తామో తెలియదు. ఆ టయానికి రాళ్ళు రప్పులు ఉంటాయి లోపల, అవి తగిలిక సిరిపి వచ్చేస్తాయి. సిరిపి వచ్చాక మేము వడ్డీ తెచ్చేసి ఇలాగా ఒక్కొక్కసారి స్పేర్ కూడా తీసుకెళ్తారా మీరు? స్పేర్ రేట్ ఉండదు సార్. తీసుకోకపోతే ఒకసారి పోతే అప్పుడు చేపలని పోతాయి కదా. సరే ఒడ్డుకు వచ్చేస్తాం సార్. ఒడ్డుకు వచ్చి మళ్ళీ నెట్ట పట్టుకుంటూ మళ్ళీ రేపటికి తయారవ్వలేదు అనుకో, మళ్ళీ రేపటికి మళ్ళీ నెట్ తీసుకుని వెళ్తాం. సంవత్సరానికి ఎన్ని పోతావో తెలియదు సార్. సార్ అంటే నేను అడిగేది ఎన్ని రోజులు అయితే మీకు సముద్రం లేపేదానికి కూడా ఇది సమస్య ఉంటుంది కదా. అంటే ఏమి కాదు, నెట్ అనేది ఎక్కువ పెట్టుకుంటే ఎక్కువ సార్లు మీకు ఉపయోగపడుతుంది. సముద్రానికి పోయినప్పుడు చేపలు పడతా ఉంటాయి. పట్టుకెళ్ళి చిన్న చేపల మంది పట్టుకెళ్తాం సార్. తక్కువ వెళ్ళి ఒక రోజు వెళ్ళి వచ్చిడమే సార్. అంటే కదమ్మా, నేను అడిగేది ఏంటంటే మీలో ఉండే ఆలోచన ఏంటంటే నువ్వు చెప్పింది కరెక్టే. ఒకవేళ 2 వలలు ఉన్నాయనుకునే తీరా, 2 వలలు ఉంటే ఒకటి రెడీగా ఉంటుంది. ఎప్పుడు ఒకటి పోయినప్పుడు కూడా కావాలంటే దాన్ని తీసుకురావచ్చు. అది కూడా బోట్లో పెట్టుకొని పోయావనుకో, పడవలో పెట్టుకొని పోయావనుకో, అప్పుడు ఇమీడియట్గా వాడుకుంటే అక్కడ కూడా చేపలు పడతాయి కదా సార్. చిన్న బోట్ల మీద అవ్వదు సార్. చిన్న బోట్ల మీద 2 పేరుగా పెట్టుకోవడానికి అవ్వదు సార్. నెట్ అట్ట దాంట్లో మొత్తం స్పేస్ లేకుండా ఇది ఇప్పుడు చిన్న రొక్కలే సార్. ఒక్కోసారి అయితే 2 అంటే 4 వాళ్ళు పట్టుకెళ్ళాం అనుకో, 2 వేస్తాం సముద్రంలో, 2 పైన ఉంటాయి. అవి వేసిన తర్వాత మనం శుభ్రం చేసుకుని నేను ఆలోచించేది ఏంటంటే మీ యొక్క చేపలు ఎక్కువ రావడానికి ఇప్పుడు ఏంటంటే మీకు ఇప్పుడు ఉదాహరణకు రోజుకు 100 కేజీలు పడుతున్నారు అనుకో, అవకాశం 200 కేజీలకు ఉందనుకోండి. ఎట్లా 200 కేజీలు పట్టుకునే మార్గాలు ఏమోనా నేను ఆలోచిస్తున్నా. అంటే అట్ట కాదు, ఎంత పట్టుకోగలుగుతా. ఒక అతను బాగా పడుతున్నాడు, ఒక ఆయన తక్కువ పడుతున్నాడు. నేనేమంటానంటే అది మీ అదృష్టం కూడా. ఎక్కడ చేపలు వస్తాయో తెలియదు, ఎవరికి పడతాయో తెలియదు. అది కూడా జాక్ పాట్ మారిగా ఉంటుంది, లాటరీ మారిగా ఉంటుంది. కొంతమందికి వస్తాయి, కొంతమంది పడవు. నాకు అర్థమైందమ్మా. ఆ సమస్యలు ఉండేటప్పుడు కూడా మనకు మేలెట చేయాలి, మ్యాక్సిమం చేపలు ఎట్ట పడాలని ఆలోచిస్తున్నాను నేను. మీరు చేసే పనికే ఇంకా మెరుగైన విధానాలు అవలంబిస్తే ఇంకా ఫలితాలు ఎక్కువగా వస్తాయా అనేది నా ఆలోచన. ఎందుకంటే ఇప్పుడు మీరు అంతా కూడా ఏం చేస్తున్నారంటే తీస్తున్నారు, మీరే కుడుతున్నారు, బాగానే ఉంది. అక్కడ రిపేర్లు చేస్తున్నారు, బాగానే ఉంది. కానీ మీరే చేసుకోవాలి. ఇక్కడ స్పేర్ పార్ట్స్ లేవు, మీరు అమ్మేస్తున్నారు. అమ్మినప్పుడు మీకు లాభం రావడం లేదు. ఏం చేస్తున్నారు? 50% మధ్యవర్తులు తీసుకుంటున్నారు.
బోట్ ఇచ్చిన వాళ్ళు ఇంకొకరు, పెట్టుబడి పెట్టిన వాళ్ళు చేసేసుకుంటున్నారు. ఇవన్నీ తగ్గిస్తే మీ జీవితాల్లో ఇంకా ఎక్కువ ఆదాయం వస్తుంది కదా అని ఆలోచిస్తున్నాను నేను. వాళ్ళు ఇవ్వరు మా, నేను ఇవ్వాలని గవర్నమెంట్ ఇచ్చి పద్ధతులే మారిస్తే, పద్ధతులే మార్చి మీ ఆదాయాన్ని పెంచడానికి ఏమేమి ఉన్నాయి, ఇది ఎట్లా మార్పులు చేర్పులు చేయాలి, చేస్తే వస్తుందో ఆలోచిస్తాను. అందుకే నేరుగా వచ్చాను. నేను కూడా నేర్చుకుంటున్నా ఇప్పుడు చేపలు ఎట్లా పట్టాలి, మీ కష్టాలు ఎట్లున్నాయి, ఏమి ఇబ్బందులు ఉన్నాయి. సముద్రం దగ్గర వీళ్ళతో మాట్లాడాను, వరుసగా చూసుకుంటూ వచ్చాను. మీ రిపేర్లు, మీరు చేపలు పెట్టడం అన్నీ చూస్తున్నా. నాకు అవన్నీ అర్థమైనాయమ్మా. ఆ సిచ్యువేషన్లోనే ఇంకా దీన్ని ఒక పద్ధతి ప్రకారం చేస్తే ఎక్కువ ఆదాయం రావడానికి ఏమేమి మార్గాలు ఉన్నాయి? సార్ ఫిషింగ్ హార్బర్ ఫిషింగ్ హార్బర్ అది వచ్చేస్తుంది. సార్ మనకి సబ్సిడీ ఏంటంటే 80% అంటే తగ్గిస్తుంది. ఇప్పుడు ఇవన్నీ నేను వర్కౌట్ చేస్తాను. అప్పుడు ఒకప్పుడు ఇచ్చేవాళ్ళం సార్. ఇది ఒక్కోసారి పూర్తిగా పాడైపోతుంది సార్. ఇది మామూలు చిన్న చిన్న ఉన్నాయి రప్పులు, ఒక్కోసారి పూర్తిగా. అంటే నేనేమంటానంటే దీనికి సబ్సిడీ 80% ఎంతో తీసుకొని ఒక పద్ధతి ప్రకారం నేను ఇవ్వగలిగితే మీకు దీంట్లోనే ఇంత డబ్బులు ఇవ్వగలిగితే మీరు కూడా జాగ్రత్త చూసుకుంటారు. అటు కాకుండా 80% ఖర్చు ఇంత అవుతుంది, సంవత్సరానికి ఇన్ని వల్ల అవుతాయి, ఆ వాళ్ళకి ఎంత, ఆ డబ్బులు ఇస్తే దీన్ని బాగా చూసుకుంటారు, ఆ డబ్బులు ఉపయోగపడుతుంది మీకు. నేను ఆలోచిస్తాను. ఓకే, నమస్కారమ్మా.